మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ రోజు మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఈ నెల రోజులు తొలి అడుగు అనే ఈ కార్యక్రమం ఈ ఎంకే అగ్రహారం నుండి ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఎన్నికల సమయంలో కూడా ఇక్కడే కనికలమ్మ టెంపుల్ లో పూజ చేసి ఇక్కడ నుండే ప్రారంభించి అద్భుతమైన విజయాన్ని ఈ వార్డు నుండే నాకు వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రజలు ఇంకా కొన్ని వారి కోరికలు అంటే ఇక్కడ ఏవైతే అవసరాలు ఉన్నాయో రోడ్డు కావచ్చు, అలాగే మశానానికి రోడ్డు కావాలని అడగడం జరిగింది. సచివాలయం కొద్ది దూరంగా ఉంది, ఎందుకంటే ఇది పెద్ద వార్డు కాబట్టి ఈ వార్డులో ఉంటే బాగుంటుందనే వారి కోరికలన్నిటినీ కూడా స్వీకరించాము. అలాగే మా సంవత్సరం రోజులు గడిచిన ప్రభుత్వంలో ఏవైతే పెన్షన్ల సమయానికి అంటే ఇచ్చిన మాట ప్రకారం మొట్టమొదటి రోజు 1వ తేదీ ఇన్ కేసు 1వ తేదీ ఆదివారం వస్తా ఉంటే 31వ తేదీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రజలంతా కూడా మేము ఇచ్చిన పెన్షన్ పట్ల సంతోషంగా ఉండారు. అలాగే మొన్న విద్యా దీవెన కింద మా ముఖ్యమంత్రి గారు 8,500 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఎవరికైతే విద్యా దీవెన పడిందో వారంతా కూడా చాలా సంతోషంగా ఉండారని వ్యక్తం చేశారు. కాబట్టి దానికి కూడా మా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా అనేక సంక్షేమాలు అన్నా క్యాంటీన్ పెట్టడం గానీ, మళ్ళీ మేము ఏవైతే సూపర్ 6 హామీలు ఇచ్చిన ప్రకారం ఆగస్టు 15 నుండి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం, అలాగే మహిళలకి 1,500 రూపాయలు ఇస్తామని సూపర్ 6 లో భాగంగా ఎలక్షన్ సమయం ఏమైతే చెప్పామో అది కూడా రానున్న 2-3 నెలల్లో ఇవ్వడానికి మా ముఖ్యమంత్రి గారు సన్నాహాలు చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా గడిచిన ఈ 1 సంవత్సర పరిపాలనలో చాలా సంతోషంగా ఉన్నామని వ్యక్తం చేశారు. కావున ఇంకా వారు ఏవైతే కోరికలు కోరారో వాటిని కూడా అయినంత త్వరగా వారు అడిగిన కోరికలు నెరవేరుస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక సమస్య ఎక్కువ శాతం ప్రజల్లో నుండి అర్జీ రూపంలో రావడం జరిగింది, అడగడం కూడా జరిగింది. ఎడ్యుకేషన్ మినిస్టర్ అండ్ ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు ఒక వినూత్నమైన కార్యక్రమం చేపట్టారు. రాష్ట్రంలో అత్యధిక స్కూల్స్ ఉన్నాయే కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం, సరైన వ్యవస్థ లేకపోవడం, అక్కడ కోచింగ్ టీచింగ్ కి టీచర్లు లేకపోవడం, వీటన్నిటినీ ఆయన 1 సంవత్సరంలో ఆయన దృష్టికి రావడంతో ఈ ఎన్ని స్కూల్స్ ఉందని కాదు, ఉన్న స్కూల్ మోడర్న్ స్కూల్ చేయాలనే ఉద్దేశంతో సెగ్రిగేట్ చేసి ఎక్కడైతే పెద్ద స్కూలు స్థలము అన్ని ఉన్నాయో వాటిని సమన్వయం చేసుకుంటూ అదర్ స్కూల్స్ ని కొన్నిటిని తీసేయడం జరిగింది. సో ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లేదు కాబట్టి మాకు స్కూల్ ని రీటైన్ చేయమని అడిగారు. ఖచ్చితంగా వారు అడిగిన కోరికని మా ముఖ్యమంత్రి ప్లస్ మంత్రి దృష్టిలో తీసుకుపోయి పెట్టి సాధ్యమైనంత వరకు ఇక్కడే రీటైన్ చేయడానికి ఇప్పుడే ఎంఈఓ గారితో ఈఓ గారితో మాట్లాడడం జరిగింది. కలెక్టర్ గారిని కూడా ఈవినింగ్ కలిసి ఖచ్చితంగా అగ్రహారంలో ఉండే విధంగా ఆ స్కూల్ ని చర్యలు తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాం.